అందరూ కూర్చోండి. శ్రద్ధగా ధ్యానంగా మాట్లాడుకుందాం. సమయంలో మరి బిషప్ సమయాన్ని అప్పగిస్తున్నాను. మనం తప్పని బట్టి చేస్తాం. మీ అందరి ఆత్మీయ నాయకులు, సంఘ కాపరి, నాకు అత్యంత ప్రియులు, దైవజనులు, జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్లో రీజనల్ వైస్ నియమించబడి అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్న దైవజనులు సరైన గారికి ఇక్కడ కూడి ఉన్నాం. ఒక మంచి దైవ జనుడి సారథ్యంలో మీరందరూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. మంచి దైవజనుడిని మీరు కలిగి ఉండడం మీ భాగ్యం. అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుమారులను బట్టి, వారి పరిచయం బట్టి సంతోషించే వాళ్ళందరూ చప్పట్లు బట్టి వారిని యోగ్యులైన దైవజనుల సారథ్యంలో ఎవరుంటారో వారందరూ ఆత్మీయంగా ఉన్నతంగా దీవించబడతారు. మీరందరూ అలాగున దీవించబడుదురుగాక. ఒకసారి నేను వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పారో నేను చెప్పగలరా? ఎలీషా గురించి చెప్పానా, ఏలియా గురించి చెప్పానా? ఏలియా గురించి, ఎలీషా గురించి చెప్పానా? 7 ప్రయాణాల 7 అనుభవాలు. దేవుడికి మహిమ కలుగును కాక. ఈ రాత్రి మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 26వ అధ్యాయం 29వ వచనం చివరి మాట నేను చెప్తాను, నాతో కూడా మీరు పలకడానికి ప్రయత్నం చేయండి. ఆదికాండం 26వ అధ్యాయం 29వ వచనం చివరి మాట, ఇప్పుడు నీవు యెహోవా వలన ఆశీర్వాదము నొందిన